ఇక ఈ తాళే నీ జీవితం, అతనే నీ సర్వస్వం. చమంతి, చమంతి చెప్పత్తా. నీకు ఫోన్ వస్తుంది చూడు. సార్ ఫోన్ చేస్తున్నారేంటి? ఏ సార్ చమంతి? కాలేజ్ సార్ అత్తా. ఏదైనా ముఖ్యమైన విషయమేమో, మాట్లాడు. నమస్తే సార్. నమస్తే అమ్మా. చామంతి కూడా వచ్చేసింది. నిషా ఉన్నాను సార్. ఏంటి ఏదో గ్రూప్ కాల్ లా ఉంది, దేనికి? సడన్ గా గ్రూప్ కాల్ చేశారు? ఏం లేదు ప్రేమ్, ఇప్పుడు లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి ఇంకో సెమిస్టర్ తో కోర్సు పూర్తవుతుంది కదా. వీళ్ళందరూ కూడా ఈ సెమిస్టర్ లోనే ఇంటర్న్షిప్ చేయాలి. ఈ ఫైనల్ సెమిస్టర్ లో డిగ్రీ పుచ్చుకుంటేనే బార్ ఎగ్జామ్ రాయగలరు. అవును సార్. దాని గురించి మన స్టూడెంట్స్ అందరికీ ప్రిన్సిపల్ గారు ఇంటిమేషన్ ఇమ్మన్నారు. అందుకే ఈ కాల్. ఓకే సార్. ప్రేమ్, చామంతి మీ ఇంట్లోనే ఉంటుంది కదా. సో చామంతి, సార్. నువ్వు ప్రేమ్ దగ్గర గైడెన్స్ తీసుకో. సార్, ఏంటి మీరు చెప్పేది? చామంతి ప్రేమ్ దగ్గర గైడెన్స్ తీసుకోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? నేను అస్సలు ఒప్పుకోను. నేను కదా తీసుకోవాలి. నిషా, మీరు డబ్బున్న వాళ్ళమ్మా, ఎవరి దగ్గరైనా కోచింగ్ తీసుకోగలరు. పాపం చామంతి పరిస్థితి అలా కాదు కదా. అయితే ఎవడు లా చదవమన్నాడు దాన్ని? నిషా, తను నీలా స్టూడెంటే. తక్కువ చేసి మాట్లాడదు. మైండ్ యువర్ వర్డ్స్. నువ్వు ఏమన్నాను ప్రేమ్, దానికి నేను అస్సలు ఒప్పుకోను. నిషా, ఇది నేను చెప్పింది కాదు, ప్రిన్సిపల్ గారు చెప్పింది. మీకేమైనా ఇబ్బంది ఉంటే సార్తో మాట్లాడుకోవచ్చు. ఇంకే ఉండదులేండి సార్. ప్రిన్సిపల్ గారు చెప్పాక నేను నో అనను. నిషా, నీకు ప్రవీణ్ సార్ మెంటర్గా ఉంటారు. సరే సార్. ఓకే సార్. అలాగే సార్. నిషా, తప్పకుండా సార్. ఈసారి కేసు టేకప్ చేయటమే కాదు, గెలిచి చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ మంత్ నుంచి కాలేజ్ స్టార్ట్ అవుతుంది. ఈలోపు ఇంటర్న్షిప్ కంప్లీట్ చేయండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే, బాయ్. దానికి ప్రేమ్ మెంటర్గా ఉంటాడా? అది ఏ కేసు టేకప్ చేస్తుందో చూస్తా. చిత్తుగా ఓడించిందే నిద్రపోను. అప్పుడు నా ప్రేమ్, అరే తప్పు చేశాను, నీకు మెంటర్గా ఉంటే బావుండు అని ఫీల్ అవ్వాలి. చెప్తా. ఇది నా లక్ష్యానికి చేరువయ్యేది. చేరుకోవాలి. నీకు మన ప్రేమ మీద ప్రేమ లేకపోయినా నీ మీద నాకుంటుంది చాలు. నీ సంకల్పానికి నేనెప్పుడు అండగానే ఉంటాను. మీకెప్పటికీ రుణపడి ఉంటాను బాబు. ఒక అద్భుతమైన యాడ్ చేపించారు కదా మేడం. మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని భాషల్లో కూడా పెద్ద సక్సెస్ అయింది మేడం. చూడు మిస్టర్, ముందు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మాకు తెలుసు మేడం. ప్రేమ్ కి మదరగా, మీ కోడలికి అత్తగారిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారో మీ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి మేడం. ఏయ్, ఇంకోసారి కూత కూసారంటే మీ మొహాలు పగిలిపోతాయి, మీ మొక్కలు విరిగిపోతాయి. జాగ్రత్త. హలో మేడం, మీరు జాగ్రత్తగా మాట్లాడండి. ఈ ఇంటి కొడుకు కోడలు నటించిన యాడ్ సక్సెస్ అయిందని వచ్చామంతే తప్ప. నిజమేంటో తెలుసుకోకపోవడం తప్పే. తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా ఇష్టానికి వాగడం తప్పే. ఇది ఈ ఇంటి పని మనిషి.
ఏంటి ఇంకా అర్థం కానట్టు ఫేసులు పెట్టారు? అది ఏంటి సర్వెంట్? ఈ ఇంటికి కాబోయే కోడల్ని, ప్రేమ్కి కాబోయే భార్యని నేను. అసలు నా వుడ్బీతో నేను నటించాల్సింది. కొన్ని కారణాల వల్ల నేను చేయలేదు. దానికే అది ఇంటి కోడలు అనిస్తారా? కెమెరాలు తీసుకొచ్చి వాళ్ళని భార్య భర్తలు చేసేస్తారా? అలా అన్న చేసి పుణ్యం కట్టుకుంటే బాగుండు. అసలు చామంతి మెడలో నిజంగానే 3 ముళ్ళు వేసేసుంటే ఎంతో బాగుండేది బాబు. దీని కోల తప్పేది, ఇక్కడ ఉండకుండా పోయేది. ఏంటి ఏం మాట్లాడు? మీ పొరపాటుకి సారీ చెప్పండి. సారీ రమాదేవి గారు. చెప్పాలంటే ఆ అమ్మాయి కొంచెం కూడా పనమ్మాయి లక్షణాలు కనపడట్లేదు. అంతకు ముందు కూడా స్టూడెంట్స్ తో ప్రొఫెసర్ ప్రేమ అని రూమర్స్ వచ్చాయి కదండి. ఆ రూమర్స్ నిజమైపోయి వీళ్ళకి పెళ్ళైపోయిందేమో అనుకున్నాను మేడం. స్టాప్ ఇట్. అలా వచ్చిన రూమర్స్ అన్ని నిజం కావు, కలలో కూడా కావు.